टाइगर का हुक्म। వస్తున్నా కిలో పౌడర్ డబ్బా, 2 కిలోలు ఎర్రచందనం. హలో, ఎలా ఉన్నారు? ఈ రోజు మన థీమ్ మేకప్. మేకప్ వేసుకొచ్చారా? ఎవరైనా మేకప్ లేదో వచ్చేస్తా బ్రష్ పట్టుకొని. 2 కిలోల సున్నంలో 4 కిలోలు వాటర్ కలిపి తీసుకొచ్చాయి. ఓకే, ఇక లేట్ చేయొద్దు. వెల్కమ్ టు బామలు సత్య బామలు. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్లమిత్తి హబీబో. ఓకే, మా వాళ్ళు రెడీగా ఉన్నారు. సో వీళ్ళే ఇలా తయారై వస్తే ఇక మా వాళ్ళు ఎలా తయారై వస్తారు? అసలే ఈ రోజు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. సాధారణంగా మేకప్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆర్టిస్టులు ఏ రేంజ్ లో, ఐ థింక్ ఇక్కడ 4 కిలోలతో ఆగేమంటే అక్కడ 6-7 కిలోలు ఉంటది అనమాట. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. మనందరికి చాలా ఇష్టమైన సీరియల్ మా ఇంటి దేవతా సీరియల్ నుంచి మహాలక్ష్మి ఈ రోజు మన షోకి గెస్ట్ గా వస్తున్నారు. గట్టిగా చెప్పండి. వెల్కమ్. పెదవే అరే పీల్చుతోంది నా ఎదనే పామల్లే ఊగే నడుమే అరే పెంచనుకుండే తడనే. సూపర్ మహాలక్ష్మి గారు. అసలు ఏంటో మహాలక్ష్మి అలా అడుగు పెడితే కలకల ఆడిపోతుంది మా. కాకపోతే ఇంతమంది మహాలక్ష్మిల ముందు నేను ఎక్కడ కనిపిస్తానా అనిపిస్తుంది. బట్ ఈ రోజు అయితే మహాలక్ష్మి అందరూ 5 కిలోలున్నారా, 1 కిలో తగ్గించారు మీరు. మా వాళ్ళు అయితే 4 కిలోలు. ఎందుకండి ఊరికే మా ఆడవాళ్ళ మేకప్ మీద పడి చేస్తారు? మీరు కూడా వేసుకోండి మేకప్. తొందరలో మగవాళ్ళకి కూడా మేకప్ రావాలి. ఒక్కొక్కరు 6-7 కిలోలు వేసుకొని తెల్లగా అయిపోవాలి. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా నా డౌట్ ఏంటి అంటే అసలు మేకప్ ఆడదా మగదా? మగది కాబట్టేనేమో. ఆడదైతే ఆడవాళ్ళు వేసుకోరు కదా, అబ్బాయి నాకు వద్దంటారు. మేకప్ అయితే జంటే. చూసారా, ఇక్కడ కూడా తెలియకుండా అంటే మనం కలపడం, మనం డామినేట్ చేస్తుంటాం అంతే. సరే మహాలక్ష్మి గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను. మా తెలంగాణలో మంచిర్యాల వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీ ఇలా మహాలక్ష్మి ఇలా అడుగు పెట్టినందుకు. చలో ఇక ఫస్ట్ రౌండ్ టంగ్ ట్విస్టర్లు మొదలు పెడదాం. ఎప్పటిలా మీతోనే మొదలు పెడదామా? అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా, అవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. హైదరాబాద్ కి బస్ బుక్ చేయండి, బయలుదేరుతాను నేను. అది గుర్తుపెట్టారు, టైం పడుతుంది భార్గవ్ గారు. అయితే స్లోగా చెప్తా. అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా, అవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. ఎవరైనా ట్రై చేస్తారా? చెప్పండి. ఏం పేరు? ప్రీతి. ప్రీతి. బావగారు ముద్దుగా ఏమని పిలుస్తారు? ప్రీతి. రెడీ, స్టార్ట్ చేద్దామా? చిల్లర కొట్టు చిట్టమ్మ చిట్టి పాట, పళ్ళ కొట్టు పంకజం ఆడిందే ఆట. ఫాస్ట్ గా. చిల్లర కొట్టు చిట్టమ్మ చిట్టి పాట, పళ్ళ కొట్టు పంకజం ఆడిందే ఆట. చిల్లర కొట్టు చిట్టమ్మ చిట్టి పాట, పళ్ళ కొట్టు పంకజం ఆడిందే ఆట. ఏంటి మీ వాయిస్ అంత బాగుంది? సింగర్ వాయిస్ లో ఉంది కదా. అవును, చాలా క్యూట్ గా. ఇప్పుడు ఇదే పాట రూపంలో పాటండి. చిల్లర కొట్టు చిట్టమ్మ. 3/4 తీసుకోండి. ఓకే ఓకే, ఆలో గ్యాప్ లో ఆలోచించుకోవచ్చు కూడా. బాగా యూజ్ చేసుకుంటున్నారు. రెడీ. చిల్లర కొట్టు చిట్టమ్మ ఆడిందే ఆట. నేను పాడుతున్నా కదా, మీరు ఆడతారేమో అని. చిల్లర కొట్టు చిట్టమ్మ పాడిందే పాట. అండ్ ఎవరికైనా చూపించండి రా. ర్యాప్ ఇచ్చా, పిచ్చోడు అనుకుందేమో నా వైఫ్.
పల్లకొట్టు పంకజం ఆడిందే ఆట. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి మాకు తెలీదు. చిల్లర కొట్టు చిట్టమ్మ పాడిందే పాట. పల్లకొట్టు పంకజం పంకజం ఇక్కడ ఎక్కడ ఉందో పాడిందే పాట. పేరేంటి? హారిక. హారిక. బావగారి పేరేంటి? విక్రమ్. సో ఎప్పుడైనా బావగారి ముందు మేకప్ వేసుకుంటుంటే ఏంటి అంత తక్కువ వేసుకున్నావు, ఇంకో కొంచెం వేసుకో అంటారా? అస్సలు అన్నారు, ఇంకా ఆపచ్చు కదా అంటారు. అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పుడప్పుడ తాండ్రా మామిడి తాండ్రా, మామిడికాయ మార్కెట్ లో మామిడి తాండ్రా. మామిడికాయ మార్కెటా? అప్పడాల సంచిలో అప్పుడప్పుడ తాండ్రా మామిడి తాండ్రా. ఆవకాయ తాండ్రేది? అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పుడప్పుడ తాండ్రా ఆవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. బావ పేరేంటి? విక్రమ్. విక్కీ లాస్ట్ లో రెడీ. విక్కీ. అప్పడాల సంచిలో అప్పుడప్పుడ తాండ్రా ఆవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. అప్పడాల తాండ్రాలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. లాస్ట్ లో ఉన్న ఎఫెక్ట్ ఎత్తుంటే డిస్టర్బ్ చేస్తావు. విక్కీ. అప్పడాల సంచిలో అప్పుడప్పుడ తాండ్రా ఆవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఓకే, మీ పేరేంటి అక్క? సత్యవతి. ఓకే, సత్యవతి గారు ఎప్పుడైనా మేకప్ లేకుండా అద్దంలో చూసుకుని భయపడ్డారా? లేదు, ఎందుకంటే నేను న్యాచురల్. జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా. జుమ్ జుమ్ బోలా అంబలి బోలా. అంబలి లోలా. జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా. జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా. అందరూ కలిసి ఉయ్యాల ఊగాల. అందరు కలిసి ఉయ్యాలు ఊగాల. రెండు కలిపి చెప్పు. జుమ్ జుమ్ బోలా అంబలి జోలా. జోలా జోలాలా. జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా. జుమ్ జుమ్ బోలా అంబలి జోలా. జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా. జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా. తర్వాత జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా. తర్వాత జోలాల జోలాల. జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా. జోలా ఉయ్యాల. జోలా అందరు కలిసి ఉయ్యాలు. రెడీ. మళ్ళీ ఇదేదో బాగుంది ఇది. రెడీ, ఇప్పుడు చెప్పండి ఇది ఫైనల్ గా ఒకసారి చూద్దాం. జుమ్ జుమ్ బోలా అంబలి అంజోలా. అంజోలా అంబోలా. అందరు కలిసి ఉయ్యాలు. ఆగు, నీకు మంచి బాగా వచ్చేలా నేను మేకప్ వేస్తా కదా నీకు. వద్దు వద్దు. రెడీ, ఇప్పుడు చెప్పు జోలా. జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా. అందరు కలిసి ఉయ్యాలు ఊగాలి. సూపర్. పేరేంటి? సౌజన్య. రెడీ, మొదలెడదామా? అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పుడప్పుడ తాండ్రా మామిడి తాండ్రా, మామిడి. మొదలెట్టు మళ్ళీ. సార్ చెప్పారా? అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. ఒకసారి ఫస్ట్ చెప్పారా? అప్పడాల సంచిలో అప్పుడప్పుడ తాండ్రా మామిడి తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పుడప్పుడ తాండ్రా మామిడి తాండ్రా. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయి. అప్పడాల సంచిలో అప్పడాల తాండ్రా మామిడి. అచ్చా, అప్పడాల తాండ్రా, ఇది కొత్త తాండ్రా. పక్కన సత్యవతి గారికి కిరీటం ఉందని నేనే లేదు, నువ్వే చేసావు అంతా. ఇప్పుడు చెప్పేస్తుంది. రెడీ, ఒకసారి మీరు చెప్పారా? అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పుడప్పుడ తాండ్రా ఆవకాయ తాండ్రా, మామిడికాయ మంచిర్యాల మార్కెట్ లో మామిడి తాండ్రా. గట్టిగా చెప్పట్లు.
శిరీష్ గారు ఎస్, మనం ఏది తీసుకుందాం మీదే చాయిస్. మీ ఇష్టం కానీ ఇంకా జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా అందరం కలిసి ఉయ్యాలోగాల. జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా తర్వాత ఏంటండి? జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా అందరం కలిసి ఉయ్యాలు. ఇప్పుడు మా మహాలక్ష్మి స్టైల్లో కావాలి. మహాలక్ష్మి చాలా సాఫ్ట్. అయితే శిరీష్ గారి స్టైల్లో కావాలి. జుమ్ జుమ్ బోలా అంబలి అంబోలా అందరం కలిసి ఉయ్యాలుగాల. ఓకే, గట్టిగా తప్పట్లు. ఓకే, సో టంగ్ ట్విస్టర్ లో మా వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చారు, అందరూ ఇరగదీశారు. అండ్ ఇంకా ఇరగదీసి ఫన్ ఇచ్చి ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ ప్రీతి గారు. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు ఇక్కడ అందరినీ తలెత్తుకునేలా చేసి. కంగ్రాట్స్. అలాగే మరో స్పెషల్ గిఫ్ట్ జోలా జోలమ్మ జోలా. ఇప్పుడు మా సత్యవేదక్క గిఫ్ట్ ఇవ్వలేదంటే నన్ను అసలు మంచిర్యాల కదిలి బయటికి వెళ్ళనివ్వదు, ఉయ్యాల్లో వేసి ఊపుతానే ఉంటది ఇక్కడ. కంగ్రాచులేషన్. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం. మనకి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. సో గేమ్ ఆడడానికి సెటప్ రెడీగా ఉంది, మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. గేమ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వెరీ సింపుల్ అండి. ఒక్కొక్కరికి ఒక కళ్ళజోడు పెట్టి చాలా అందంగా తయారు చేసి, అసలే మేకప్ థీమ్ కదా, సో ఒక పెన్సిల్ ఇస్తా, ఇది నోట్లో పెట్టుకొని ఈ బెలూన్ పైన ఒక చోట ఒక మార్క్ ఉంటది, కరెక్ట్ గా ఆ మార్క్ ని టచ్ చేసి బెలూన్ పగలగొట్టాలి. పక్కకు పగిలితే మీకు గిఫ్ట్ రాదు, కరెక్ట్ గా మార్క్ లో పగలగొట్టాలి. రెడీ 3, 2, 1 స్టార్ట్. మార్కులో పగలగొట్టాలి. ఎక్కడికో పక్కింటికి వెళ్ళిపోతుంది. మార్క్ చూడు ఫస్ట్. చెయ్యరా నిన్ను బాగా రెడీ చేద్దామంటే పక్కన మహాలక్ష్మి గారికి నాకు కూడా వేసావు కొంచెం. మేము కూడా తెల్ల. ఈ రోజు నువ్వు గెలుచుకున్న గిఫ్ట్ ఏంటి తెలుసా? 5 కిలోల పిండి. చపాతి పిండి. చపాతి పిండి కాదు, మొహానికి వేసుకునే పిండి సెపరేట్ గా ఉంది. సో మా శిరీష గారు అదే వాడతారు. అడుగు. అసలు నేను మేకప్ వేయనండి. మీకు మేకప్ తక్కువ ఉందని డౌట్ వచ్చి ఇవన్నీ యాడ్ చేసాను. చూడండి, ఇది మైదా పిండా, గోధుమ పిండా, వరి పిండా? గోధుమ పిండి. రాంగ్ ఆన్సర్, ఇది గోధుమ పిండి కాదు. ఏ పిండి చెప్పు మరి? గోధుమ పిండి. కాదంటే అసలు నాకైతే అదే టేస్ట్ వచ్చింది. అదే చీవల మంది తెచ్చారు, కొంపతీసి అది ఇచ్చారా ఏంటి? సో మొత్తానికి మీరైతే ఎన్ని మినిట్స్ లో అవగొట్టారు అనుకుంటున్నారు? 60 seconds. జస్ట్ 36 seconds లో మొత్తం అవగొట్టేసిందండి. చూద్దాం మరి నెక్స్ట్ వాళ్ళు కూడా ఈ రేంజ్ లో ఆడతారో లేదో. ఓకే, గో. థ్యాంక్ యూ. ఓ శివంగి రౌండ్ లో మా వాళ్ళు మేకప్ తో ఇరగదీస్తున్నారు, అదిరిపోతున్నారు. ఇప్పటి వరకు సంధ్య 36 seconds లో గేమ్ కంప్లీట్ చేశారు. అండ్ ఇప్పుడు శిల్ప వచ్చింది. ఇదిగో శిల్ప రెడీ. సో నువ్వు 36 seconds కంటే అన్ని బెలూన్లు ఫాస్ట్ గా పగలగొట్టాలి. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఓయమ్మో వామో. కొట్టు. అది. హలో, అవునండి, కంటెస్టెంట్ 3 శిల్ప. బావగారి పేరేంటి? చంద్రశేఖర్ అంటండి. అయ్యో అవునా, అలా జరుగుతుందా? రోజునా? ఏంటి మంచిర్యాల మార్కెట్ మొత్తం అన్ని పిండులు? ఓకే అండి, ఆగండి, నేను కనుక్కుంటా, ఆగండి. అసలు ఏమండి మంచిర్యాలలో మీరు బావగారు రోజు పిండ్లు ఎగరేసుకుంటూ పరిగెడతారంట, మీకు తెలియదా అండి? మాది అదే పని అండి. ఇట్లానే అండి, బామలు సత్యభామలు ఎప్పుడన్నా ఇట్లానే ప్రోగ్రామ్ వస్తే ప్రాక్టీస్ కోసం అండి, ముందు జాగ్రత్త. సరే గట్టిగా చప్పట్లో. కేవలం 9 సెకండ్లో డమ్ డమ్ అనిపించి ఓ శివంగిగా నిలిచింది శిల్ప. కంగ్రాచులేషన్స్.
సో మహాలక్ష్మి గారు, మా ఇంటి దేవత సీరియల్ చాలా హ్యాపీగా అందరూ చూస్తున్నారు, సక్సెస్ఫుల్ గా మంచి రేటింగ్ తో వెళ్తుంది. ఎలా ఉంది ఆ కుటుంబ వాల్యూస్ కి మీరు వాల్యూ ఇస్తున్నారు, అలాగే డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు అండ్ ఎమోషన్స్ బాగా పండుతున్నాయి. సో సీరియల్ గురించి మా వాళ్ళకి యాక్చువల్లీ మా ఇంటి దేవత ఏంటంటే నాకు చేస్తున్నప్పుడు కానీ టెలికాస్ట్ చూస్తున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఒక సీరియల్ లా అనిపించదు. రెగ్యులర్ గా అత్త కూడల పోరు, లేకపోతే ఒక హీరో ఉండి ఇద్దరు హీరోయిన్లు, ఇవన్నీ టార్చర్ లేకుండా మన ఇంట్లో సమస్యలే ఎమోషన్స్ తో చూపిస్తున్నాం అనమాట. పర్సనల్లీ కానీ ఆన్ స్క్రీన్ కానీ చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ ఆఫ్ ద స్క్రీన్ కూడా మేము అలాగే ఉంటాం, ఎక్కువ బాండింగ్ ఉంటుంది ఆ సీరియల్ అంతా కూడా. ఆర్టిస్టులు అందరూ నిజంగానే ముగ్గురు బ్రదర్స్ కానీ ముఖ్యంగా అమ్మ వీళ్ళందరూ చాలా అటాచ్మెంట్ ఉంది. డైలీ లంచ్ తినడం, ఒకరికొకరు తినిపించుకోవడం, ఆఫ్ ద స్క్రీన్ కూడా అదే కంటిన్యూ అవుతుంటుంది. సో ఇప్పుడు ఎలాగో ప్రతి ఇంట్లో అన్నదమ్ముల మధ్య, అక్క తమ్ముల మధ్య ఏదైతే ఇష్యూస్ ఉంటాయో అవే ఉన్నాయి అక్కడ కూడా. సో పెద్దగా మనం స్క్రిప్టెడ్ గా అనిపించదు, ఇంట్లో జరిగే న్యాచురల్ థింగ్స్ అక్కడ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అందుకే మీరు ఇంతగా ఆదరిస్తున్నారు అండ్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పడానికి ఈ రోజు మహాలక్ష్మి మన షోకి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటి దేవత, అలాగే మన బాములు సత్యబాములు చూస్తూనే ఉండండి. ఇప్పటివరకు చూసి ఎలా ఆదరించారో ఇకపై నుంచి కూడా అలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు జ్యోతి గారు. జ్యోతి గారు ఎలా ఉన్నారు మా? మనం అంతా ఒకటే ఫ్యామిలీ, ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ 1.5 years క్రితం నా నుండి దూరం అయిపోయింది. చిన్నప్పుడు ఎంతో కష్టపడి తన ఆరోగ్యం బాగాలేకుండా మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసింది. అందరము మంచిగా సెటిల్ అయిన తర్వాత నా కూతురు ఎంత పేరుతో ఉందని చాలా ఆనందపడేది. ఏమైంది అసలు అమ్మకి? మైకిలో పెట్టుకో. అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేక వాటర్ లో పడి చనిపోయింది. అసలు అంటే వాటర్ లో పడ్డం అంటే జారి పడిపోయారా? జారి పడిపోయారు వాటర్ లో. చెరువులోనా ఇంటిదే? అక్కడ డ్యామ్ దగ్గర జారి పడిపోయారు. ఎవరెవరు వెళ్ళారు కూడా? మీరు లేరమ్మా? లేము అసలు. అమ్మని అనుకోకుండా వెళ్ళింది. అసలు ఎట్లా వెళ్ళిందో ఏమీ తెలియదు. తల్లి కూతుర్ల రిలేషన్ నిజంగా అంటే మనం ఏ బాధ అయినా అమ్మకే చెప్పుకోగలుగుతాం. ముందు అమ్మతో ఉన్న అనుబంధం మరి ఎవ్వరితో ఉండదు. సో అంటే ఇప్పుడు అమ్మ ఏదో చూద్దామని డ్యామ్కి వెళ్ళారు, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? అలా అయింది. మేము ఒకటి అంత చూసాము, దొరకలేదు. ఒకటి తర్వాత తెలిసింది. మీ పిల్లలు పాప బాబు. సో అమ్మ అంటే అందరికీ ఇష్టమే, ఆ వయసుతో తేడా లేదు. కానీ మీరు కూడా ఒక అమ్మగా మీ పిల్లల కోసం మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఎన్ని రోజులైంది? 1.5 years. కానీ ఇంకా అమ్మ మీ పక్కనే ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది కదా? ఉన్నట్టు అన్నిట్లో నాకు సహకారం ఉన్నట్టు. నా బిడ్డ ఎంత మంచి మంచి పేరు తెచ్చుకుంది అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చెప్పేది. భౌతికంగా ఉన్నా లేకపోయినా బంధం అదే స్ట్రాంగ్ గా ఉంటుంది. అమ్మ ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. సో శిరీష్ గారు మీరేమంటారు? అంటే యాక్చువల్లీ లైఫ్ లో ఏ బాండింగ్ అనే రీప్లేస్ చేసుకోవచ్చు, ఎవరికైనా ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ అమ్మ నాన్నకు ఆప్షన్ ఉండదు. వాళ్ళ ప్లేస్ లో అయితే ఇంకొకరు, ముఖ్యంగా మా అమ్మ, ఆవిడ చేయని కష్టం లేదు మా ముగ్గురిని పెంచడానికి ఇవాళ రోజు వరకు. అంటే నాన్న చనిపోయినప్పుడు అయితే రియలైజ్ అయ్యాము, మేము ముగ్గురం చాలా కష్టపడి నాన్నని బ్రతికించుకోవడానికి ట్రై చేసాము. ఆయన ఎలాగో కాపాడుకోలేకపోయాం. మేము సెటిల్ అయ్యాము, ముగ్గురు సిస్టర్స్ సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నప్పుడే ఆయన పోయారు. ఎవరినైనా ఉన్నన్ని రోజులే హ్యాపీగా చూసుకోవాలి, అదే రియలైజ్ అయ్యాను. అందుకే మా అమ్మని ఇప్పటికీ నేను నా కూతురు లాగే చూసుకుంటా. మనం అమ్మాయి కాబట్టి మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి, మన పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి. అయినా మీ కూతురు ఉంది, మీ అమ్మాయి పుట్టింది కదా, మీ అమ్మాయి ఉందనుకోండి. ఇప్పుడు శిరీష గారు ఒక ఆర్టిస్ట్ గా ఎంత ఫేమస్ అయ్యారంటే అమ్మ బ్లెస్సింగ్స్. సో వెనుక ఉండే సపోర్ట్. సో మీరు మంచిర్యాలలో ఇంత ఫేమస్ అయ్యారంటే అమ్మగారి సపోర్ట్. జ్యోతి ఒక పొజిషన్ లోకి వెళ్ళిందంటే అది మీ అమ్మగారి పెంపకం. బట్ మీరు స్ట్రాంగ్ గా ఉండి మీ పిల్లల్ని ఒక పొజిషన్ తీసుకెళ్ళాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు. మీరు ఒక చెల్లి దగ్గరికి ఒక తమ్ముడి దగ్గరికి వచ్చినట్టు వచ్చారు ఇక్కడికి. సో మీరు ఒట్టి చేతులతో వెళ్తే మాకు కూడా, మా సిస్టర్ అలా వెళ్తే మాకు కూడా నచ్చదు. ఓకే,
ఇదండి ఈ రోజు మన మంచిర్యాలలో బామలు సత్యభామలు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు కదా. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి కుమ్మేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్